Welcome to Igniters Police Academy. Today's current affairs, that is 14th August 2025. So, number one, we have Australia to recognize Palestine state at UN in September. సో ఇక్కడ వచ్చేసి కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే పాలస్తీన్ వర్సెస్ ఇజ్రాయెల్. సో పాలస్తీన్ వర్సెస్ ఇజ్రాయెల్. సో పాలస్తీన్ వర్సెస్ ఇజ్రాయెల్. సో ఇప్పుడు ఈ రెండు ప్రాంతాల మధ్య మనం దశాబ్దాలుగా వివాదాలు చూస్తూ ఉన్నాం. ఈ రెండు ప్రాంతాల మధ్య మనకేంటంటే దశాబ్దాలుగా వీఆర్ విట్నెసింగ్ ద కాన్ఫ్లిక్ట్స్. సో వివాదాలను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి వచ్చేసి ఏంటి పాలస్తీన్, ఇంకొకటి ఇజ్రాయెల్. మనకు మధ్యలో హమాస్ దాడులు కూడా చూసాం ప్రీవియస్గా. తర్వాత వచ్చేసి గాజా స్ట్రిప్. సో ఈ గాజా పైన కూడా నిరంతరం ఎప్పుడు వివాదాలలో ఉండే ప్రాంతం ఏంటి గాజా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే వీళ్ళ సెక్యూరిటీ, వీళ్ళ సావర్నిటీ ఇవన్నీ కూడా దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ విత్ రెస్పెక్ట్ టు ద సెక్యూరిటీ, విత్ రెస్పెక్ట్ టు ద సావర్నిటీ. సో ఈ సెక్యూరిటీ సావర్నిటీ బేస్డ్గా ఈ రెండు ప్రాంతాల మధ్యలో మనం వివాదాలను తరచుగా చూస్తూ ఉంటాం. గాజా పైన మనం న్యూస్లో కూడా ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా గాజా పైన దాడులు, సో గాజాలో సంక్షోభం, అక్కడ చిన్నపిల్లలకు ఆహార కొరత, ఇలాంటివన్నీ మనం తరచుగా చూస్తున్నాం. సో అలాంటి వివాదాస్పదమైన ప్రాంతం ఏంటి గాజా, పాలస్తీన్, ఇజ్రాయెల్. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్ వచ్చేసి ఏంటి అంటే పాలస్తీనను ఒక సపరేట్ దేశంగా గుర్తించడం జరుగుతుంది. సో ప్రీవియస్గా మనం చూసింది ఏంటి యూకే, దట్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్, తర్వాత ఫ్రాన్స్, తర్వాత కెనడా. సో లాస్ట్ 1 monthలో మనం చూసింది ఏంటి యూకే, సో యునైటెడ్ కింగ్డమ్, తర్వాత ఫ్రాన్స్, తర్వాత వచ్చేసి కెనడా. రీసెంట్గా ఏంటి అంటే పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించడం జరిగింది. సో వాళ్ళ సరసన చేరిందే ఆస్ట్రేలియా. సో సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్న ఆస్ట్రేలియా. సో మనకు సెప్టెంబర్లో మనకి ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అందులో ఆస్ట్రేలియా కూడా అఫీషియల్గా పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాలి అని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ని ఇవ్వడం చూసాం. సో అంతకన్నా ముందు మనకు స్టేట్మెంట్స్ ఇచ్చింది ఎవరు యూకే, ఫ్రాన్స్ అండ్ కెనడా. సో ఇప్పుడు వారి సరసనే చేరింది ఏంటి అంటే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా కూడా అఫీషియల్లీ రికగ్నైజ్డ్ పాలస్తీన్ యాజ్ ఏ సపరేట్ కంట్రీ. సో పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించిన ఆస్ట్రేలియా. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి గాజా, తర్వాత పాలస్తీన్, ఇజ్రాయెల్. సో ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు పాలస్తీనా ప్రజలు వచ్చేసి ఏంటి అంటే పాలస్తీనా ప్రజలు ఎంకరేజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళను వీళ్ళొక సపరేట్ దేశంగా గుర్తిస్తున్నారని. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు ఏంటి అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ని వీళ్ళు అపోజ్ చేయడం జరుగుతారు, ఖండించడం చూస్తాం. సో ఇజ్రాయెల్ వాళ్ళు ఏంటి అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ని ఖండించడం చూస్తాం. అదేవిధంగా పాలస్తీనా ప్రజలు ఏంటంటే దీనిని మెచ్చుకోవడం చూస్తాం. సో దే ఎంకరేజెస్, పాలస్తీనా పీపుల్ ఎంకరేజెస్ సచ్ స్టేట్మెంట్స్ వేరాజ్ ఇజ్రాయెల్ కండెమ్స్ ద సేమ్. సో నెక్స్ట్, సో ఆస్ట్రేలియా విల్ రికగ్నైజ్ పాలస్తీన్ స్టేట్. ఇక్కడ స్టేట్ అంటే ఏంటి అంటే ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ దేశం అని. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒక దేశం అని అర్థం. సో సెకండ్, WHO డిక్లేర్స్ కెన్యా ఫ్రీ ఆఫ్ స్లీపింగ్ సిక్నెస్ ఏ మేజర్ పబ్లిక్ హెల్త్ విక్టరీ. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న డిసీజెస్ పైన మనకు క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకు జనరల్ స్టడీస్లో భాగంగా ఉన్న జనరల్ సైన్స్లో బయాలజీలో వీ హ్యావ్ డిసీజెస్ అనే ఒక చాప్టర్లో క్వశ్చన్స్ మనకు అడిగే ఆస్కారం ఉన్న వాటిలో ఏంటి అంటే ఇలాంటి న్యూస్లో ఉన్న ట్రెండింగ్ టాపిక్స్ గురించి మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా అదేంటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు WHO దేని గురించి డిస్కస్ చేస్తుంది స్లీపింగ్ సిక్నెస్ అనే ఒక డిసీజ్ గురించి డిస్కస్ చేస్తుంది. ఏమని డిస్కస్ చేస్తుంది WHO recently declared Kenya free of sleeping sickness, a major public health victory. So Kenya successfully eradicated sleeping sickness. So sleeping sickness అనే వ్యాధి నుంచి కెన్యా బయటపడింది.
ఇప్పుడు కెన్యాలో స్లీపింగ్ సిక్నెస్‌కి సంబంధించిన కేసెస్ లేవు. సో, ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ద స్లీపింగ్ సిక్నెస్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు మనకు జారీ చేసింది డబ్ల్యూహెచ్ఓ. సో, డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మనకు జెనీవా, ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1948 7th ఏప్రిల్. సో, జెనీవా ఎక్కడ స్విట్జర్లాండ్. సో, డబ్ల్యూహెచ్ఓ మనకు కేంద్రం ఎక్కడ జెనీవా, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్. సో, అందులో భాగంగా స్లీపింగ్ సిక్నెస్. అసలు స్లీపింగ్ సిక్నెస్ అంటే ఏంటి? సో, జనరల్‌గా మనకి ఏదైనా డిసీజ్ న్యూస్‌లో ఉన్నప్పుడు వైరల్ డిసీజా? బ్యాక్టీరియల్ డిసీజా? ప్రోటోజోవల్ డిసీజా? ఫంగల్ డిసీజా? ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేయాలి. అవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్‌లో అలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. సో, ఇక్కడ వైరల్ బేస్డ్ క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సపోజ్ ఒక డిసీజ్ ఇస్తారు. ఇట్ ఈస్ వైరలా? బ్యాక్టీరియలా? ప్రోటోజోవలా? ఫంగల్ బేస్డా? అని అడుగుతారు ఎగ్జామినేషన్‌లో. సో, అందుకోసమని ఏ డిసీజ్ వచ్చినా మనం ఇలాంటి అంశాలన్నీ క్లియర్‌గా తెలుసుకోవాలి. సో, ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హాస్ అఫీషియల్లీ సర్టిఫైడ్ కెన్యా ఫ్రీ ఫ్రమ్ హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియాస్. సో, దీన్ని మనం ఏమంటున్నాం? హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియస్ అంటున్నాం. సో, టెక్నికల్ టర్మ్ ఏంటి? హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియస్. సో, దాన్నే మనం కామన్‌లీ ఏమంటున్నాం? స్లీపింగ్ సిక్నెస్ అంటున్నాం. సో, డబ్ల్యూహెచ్ఓ అఫీషియల్లీ సర్టిఫైడ్ దట్ కెన్యా ఫ్రీ ఫ్రమ్ హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియస్, దట్ ఈస్ స్లీపింగ్ సిక్నెస్. సో, యాజ్ ఎ పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్, దిస్ మైల్‌స్టోన్ మేక్స్ కెన్యా the 10th country to achieve elimination status. Human African trypanosomias is a parasitic disease. Parasitic disease caused by the protozoa transmitted through the bite of infected tsetse fly. సో, tsetse fly అంటే ఏంటి అంటే మనకు ఈ విధంగా ఈగ మాదిరిగా ఉంటుంది. దీని ద్వారా మనకి ఏంటి అంటే ఈ స్లీపింగ్ సిక్నెస్ అనే వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. సో, దీని ద్వారా వ్యాపించేదే మనకు స్లీపింగ్ సిక్నెస్. సో, ఇక్కడ సెట్సే ఫ్లై అంటే ఏంటి అంటే ఈ విధంగా ఉంటుంది. దీని నుంచి ఒకరికి వ్యాపించడం జరుగుతుంది. సో, ఇట్ ఇన్ఫెక్ట్స్ బై సెట్సే ఫ్లై ట్రాన్స్మిటెడ్ త్రూ ద బైట్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ సెట్సే ఫ్లై. దెర్ ఆర్ 2 ఫార్మ్స్ ఆఫ్ డిసీజెస్. వన్ ఈజ్ మోర్ ప్రివేలెంట్ ఇన్ వెస్ట్ అండ్ సెంట్రల్ ఆఫ్రికా అండ్ అనదర్ ఇన్ ఈస్టర్న్ ఆఫ్రికా. సో, ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే స్లీపింగ్ సిక్నెస్‌లో 2 రకాల వ్యాధులు ఉన్నాయి. సో, నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ దట్ ఈస్ డబ్ల్యూహెచ్ఓ కెన్యాను మానవ ఆఫ్రికన్ ట్రిపనోసోమియస్, దట్ ఈస్ హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియస్ లేని దేశంగా అధికారికంగా ధృవీకరించింది. దీనిని సాధారణంగా స్లీపింగ్ సిక్నెస్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రజారోగ్య సవాలు. ఈ మైలురాయి కెన్యాను నిర్మూలన స్థితిని సాధించిన 10వ దేశంగా నిలిపింది. సో, హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియస్ అనేది ప్రోటోజోవా వల్ల కలిగే పరాన్నజీవి వ్యాధి. సో, ఇట్ ఈస్ ఏ ప్రోటోజోవల్ డిసీజ్. ఇట్ ఈస్ ఎ ప్రోటోజోవల్ పారాసైటిక్ డిసీజ్. సో, సింపుల్‌గా మనకి ఏంటి అంటే స్లీపింగ్ సిక్నెస్‌ని ఏమంటాం టెక్నికల్‌గా? హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియస్ అంటాం. ఇట్ ఈస్ ఏ పారాసైటిక్ ప్రోటోజోవల్ డిసీజ్. ప్రోటోజోవా వల్ల కలిగే పరాన్నజీవి వ్యాధి. సో, డబ్ల్యూహెచ్ఓ రీసెంట్‌గా డిస్కస్ చేసిన వేరే వ్యాధులు కూడా ఒకసారి చూద్దాం, రీకాల్ చేద్దాం. రీసెంట్‌గా ఇండియాను ట్రకోమా ఫ్రీ కంట్రీ అన్నది. ట్రకోమా ఫ్రీ కంట్రీ. సో, ట్రకోమా అంటే ఏంటి అంటే కంటికి వ్యాపించే ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. సో, ఇండియా ట్రకోమా ఫ్రీ కంట్రీగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడం జరిగింది. ఇండియా తర్వాత సెనెగల్ దేశాన్ని కూడా ప్రకటించడం జరిగింది. సెనెగల్ దేశాన్ని కూడా ట్రకోమా ఫ్రీ కంట్రీగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓ చికెన్ గున్యా వ్యాధి గురించి కూడా హెచ్చరికలు జారీ చేయడం చూసాం. సో, చికెన్ గున్యా ఈజ్ ఏ వైరల్ డిసీజ్. అదేవిధంగా పపువా న్యూ గినియా దేశంలో పోలియో కేసెస్ బయటపడుతున్నాయి. సో, అలర్ట్‌గా ఉండాలి అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ చెప్పడం కూడా మనం గమనించవచ్చు. పపువా న్యూ గినియా. సో, పోలియో కూడా మనకు వైరల్ డిసీజ్. సో, పపువా న్యూ గినియాలోనే కాదు మనకి ఈవెన్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా ఇప్పటికీ పోలియో కేసెస్ ఉన్నాయి అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిన డబ్ల్యూహెచ్ఓ. అదేవిధంగా మనకు ఒడిస్సాలో మనం రీసెంట్‌గా చూసిందేంటి? కలరా అవుట్‌బ్రేక్. సో, కలరా వ్యాధి ప్రబలడం చూసాం. కలరా వచ్చేసి మనకేంటి? బ్యాక్టీరియల్ డిసీజ్. అదే వెస్టర్న్ యూరోప్‌లో మనకు డిప్తీరియా
డిప్తీరియా కూడా మనకేంటి బ్యాక్టీరియల్ డిసీజ్. వెస్టర్న్ యూరోప్కి సంబంధించిన డిప్తీరియా కూడా బ్యాక్టీరియల్ డిసీజ్. అదే విధంగా చందీపుర వైరస్. సో చిన్నపిల్లలకు మెదడు వ్యాపించే ఒక వైరస్ని మనం చందీపుర వైరస్ అన్నాం. ఇది వచ్చేసి ఏంటంటే సెంట్రల్ ఇండియాలో మనకి ఎక్కువగా ప్రబలే ఒక చిన్నపిల్లలకు సంబంధించిన ఒక వైరస్, చందీపుర వైరస్. సో టీబీ రీసెంట్గా డిస్కస్ చేసాం. టీబీ ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. సో మనకు టీబీ కూడా, ట్యూబర్క్లోసిస్ కూడా ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. సో ఏదైనా డిసీజ్ ఇలా న్యూస్లో ఉన్నప్పుడు అది వైరలా, బ్యాక్టీరియలా, ప్రోటోజోవనా, లేకపోతే ఫంగల్ డిసీజ్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం దానికి అనుగుణంగానే ప్రిపేర్ అవ్వాలి. సో నెక్స్ట్ వీ హ్యావ్ ధృవ స్పేస్ టు లాంచ్ LEAP-1 మిషన్. LEAP-1 మిషన్. సో LEAP-1 మిషన్ని ఎవరు లాంచ్ చేయబోతున్నారు అంటే ధృవ స్పేస్ ఏంటి? ఇండియాకు సంబంధించిన ఒక ప్రైవేట్ స్పేస్ స్టార్టప్. సో ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటి? ఇన్ స్పేస్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇన్ స్పేస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇస్రో మరియు ప్రైవేట్ సంస్థల మధ్య ఒక వారధిగా నిలిచే కార్యక్రమమే మనకు ఇన్ స్పేస్. అంటే ఏంటి? ప్రైవేట్ వాళ్ళ పార్ట్నర్షిప్ను ఇందులో భాగంగా చేసేదే మనకు ఇన్ స్పేస్. అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఎంకరేజింగ్ ద ప్రైవేట్ స్టార్టప్స్ కానీ ప్రైవేట్ సంస్థలు ఇందులో పెట్టుబడుల కోసం తీసుకొచ్చిందే మనకు ఇన్ స్పేస్. సో ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ ముఖ్య లక్షణం ఏంటి? ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ఇస్రో అండ్ అదర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. అందులో భాగంగానే మనకు స్కై రూట్ కానీ, ధృవ స్పేస్ కానీ ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. సో ధృవ స్పేస్ టు లాంచ్ LEAP-1 మిషన్. సో LEAP-1 మిషన్ లాంచ్ చేస్తున్నది ఎవరు? ధృవ స్పేస్ ఎక్కడికి సంబంధించింది? ఇండియాకి సంబంధించిన ఒక ప్రైవేట్ స్టార్టప్. స్పేస్కి సంబంధించిన ఒక ప్రైవేట్ స్టార్టప్. సో LEAP-1 మిషన్ ఈజ్ ధృవ స్పేస్ ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్ మిషన్ విచ్ ఈస్ క్యారింగ్ పేలోడ్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎర్త్ అబ్జర్వేషన్. సో పేలోడ్ అంటే ఏంటి అంటే మనం భూమిపై నుంచి తీసుకెళ్లే ఏదైనా వస్తువుని మనం ఏమంటున్నాం? పేలోడ్ అంటున్నాం. సపోజ్ శాటిలైట్లో మనము ఒకవేళ ఈ స్టైలస్ తీసుకెళ్తే ఇదే పేలోడ్ అవుతుంది. ఒకవేళ మనం పెన్ తీసుకెళ్తే దాన్నే మనం పేలోడ్ అంటున్నాం. పేలోడ్ అంటే ఏంటి? ఇక్కడ భూమిపై నుంచి మనం స్పేస్కి తీసుకెళ్లే దాన్ని మనం పేలోడ్ అంటున్నాం. సో ఇక్కడ పేలోడ్లు వీళ్ళేంటి? AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి తీసుకెళ్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎర్త్ అబ్జర్వేషన్ కోసం వీళ్ళు పేలోడ్స్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో నెక్స్ట్, ఇట్ ఈస్ ధృవ స్పేస్ ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్ మిషన్ విచ్ ఈస్ క్యారింగ్ పేలోడ్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎర్త్ అబ్జర్వేషన్. ఇట్ యూటిలైజెస్ ధృవ స్పేస్ ఇండిజినియస్లీ డెవలప్డ్ P-30 satellite. So P-30 satellite. Next, it is developed by Dhruva Space and Australia based Akula Tech. ఇందులో ఏంటి అంటే ధృవ స్పేస్ ఉంది ప్లస్ ఆస్ట్రేలియాకు సంబంధించిన అకులా స్పేస్. జాయింట్ వెంచర్ ఆఫ్ ధృవ అండ్ అకులా స్పేస్. ధృవ మరియు ఆస్ట్రేలియాకు సంబంధించిన అకులా స్పేస్ యొక్క సంయుక్తమైన ప్రాజెక్టే మనకి ఏంటి అంటే LEAP-1 మిషన్. సో LEAP-1 మిషన్ అనేది ధృవ స్పేస్ యొక్క మొట్టమొదటి వాణిజ్య ఉపగ్రహ మిషన్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు భూమి పరిశీలన కోసం పేలోడ్లను మోస్తుంది. భారతదేశానికి చెందిన వర్ధమాన స్పేస్ టెక్ స్టార్టప్ ధృవ స్పేస్ LEAP-1 అనే తన మొట్టమొదటి వాణిజ్య ఉపగ్రహ మిషన్ను ప్రయోగించనుంది. LEAP-1 మిషన్ గురించి ధృవ స్పేస్ యొక్క మొట్టమొదటి వాణిజ్య ఉపగ్రహ మిషన్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు భూమి పరిశీలన పేలోడ్లను మోస్తుంది. ఇది ధృవ స్పేస్ యొక్క దేశీయంగా అభివృద్ధి చేయబడిన P-30 ఉపగ్రహ వేదికను. సో ఇక్కడ P-30 శాటిలైట్ ప్లాట్ఫామ్. సో సింపుల్గా పేలోడ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి మనం స్పేస్కి తీసుకెళ్లే ఏదైనా ఆబ్జెక్ట్ని మనం పేలోడ్ అంటాం. వీళ్ళు వెళ్తున్న పేలోడ్ల వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఇంకొక పేలోడ్ ఏం చేస్తుంది? ఎర్త్ను అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఎర్త్కు సంబంధించిన పంట పొలాలు కానీ లేకపోతే సముద్రాన్ని కానీ అధ్యయనం చేయడం కోసం వీళ్ళు పేలోడ్స్ అని తీసుకెళ్తున్నాం. దాన్ని మనం ఎర్త్ అబ్జర్వేటరీ పేలోడ్స్ అంటున్నాం. సో సింపుల్గా LEAP-1 మిషన్ వచ్చేసి ధృవ స్పేస్కి సంబంధించిన
మిషన్. లిప్ వన్ మిషన్ బిలాంగ్స్ టు ధృవ స్పేస్. సో ఇదేంటి స్టార్టప్, ఒక ప్రైవేట్ స్టార్టప్, ఇండియాకి సంబంధించిన ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. సో నెక్స్ట్ వి హ్యావ్ అస్మిత ఖేలో ఇండియా గేమ్స్. సో ఖేలో ఇండియా గేమ్స్. సో మనం తరచుగా న్యూస్‌లో చూసేది ఏంటంటే ఖేలో ఇండియా గేమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే జెండర్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్వాలిటీలో భాగంగా ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ వుమెన్. సో మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఇనిషియేటివే మనకేంటి అస్మిత. ఖేలో ఇండియా అస్మిత ఇనిషియేటివ్ ఓన్లీ ఫర్ వుమెన్. సో వీళ్ళేంటంటే సేమ్ వీళ్ళకి సెపరేట్ ఫుట్బాల్ లీగ్స్, కబడ్డీ లీగ్స్, హాకీ లీగ్స్ ఎక్సెట్రా ఇలాంటి స్పోర్ట్స్‌కి సంబంధించిన లీగ్స్ సెపరేట్‌గా వుమెన్స్ కోసం కండక్ట్ చేస్తున్నారు అండర్ ఏ ఇనిషియేటివ్ ఆఫ్ అస్మిత. సో అస్మిత అనే ఒక కార్యక్రమం, ఖేలో ఇండియా అస్మిత అనే కార్యక్రమం కింద వుమెన్ కోసం సెపరేట్‌గా లీగ్‌లను కండక్ట్ చేస్తున్నారు. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ఖేలో ఇండియా అస్మిత ఇండియా అనేది లీగులు మరియు పోటీల ద్వారా మహిళల్లో క్రీడలను ప్రోత్సహించడానికి మరియు లింగ తటస్థ మిషన్‌లో భాగం. సో జెండర్ ఈక్వాలిటీ మిషన్. ఖేలో ఇండియా అస్మిత ఈజ్ పార్ట్ ఆఫ్ ఖేలో ఇండియాస్ జెండర్ న్యూట్రల్ మిషన్ టు ప్రమోట్ స్పోర్ట్స్ అమంగ్ వుమెన్. సో టు ప్రమోట్ స్పోర్ట్స్ అమంగ్ వుమెన్. సో మనం ఏంటి మహిళల్లో క్రీడలను ప్రోత్సహించడం కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో ఫుల్ ఫామ్ ఏంటి అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ బై ఇన్స్పైరింగ్ వుమెన్. అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ బై ఇన్స్పైరింగ్ వుమెన్. సో ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి మనకు అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ బై ఇన్స్పైరింగ్ వుమెన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఖేలో ఇండియాస్ జెండర్ న్యూట్రల్ మిషన్ టు ప్రమోట్ స్పోర్ట్స్ అమంగ్ వుమెన్ త్రూ లీగ్స్. నెక్స్ట్ ఇట్ ఈస్ అఫర్మేటివ్ యాక్షన్ ఇన్ స్పోర్ట్స్ ఫర్ ఇంక్రీజింగ్ ఉమెన్ పార్టిసిపేషన్. సో ఇందులో ఏంటంటే మహిళలు కూడా కీలక పాత్ర వహించాలి, వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఖేలో ఇండియా అస్మిత ఇనిషియేటివ్ని తీసుకుని రావడం జరిగింది. ఖేలో ఇండియా అస్మిత ఇనిషియేటివ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ఉమెన్. సో ఉమెన్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఒక చొరవ. సో ఖేలో ఇండియా గేమ్స్ అందరికీ, ఇందులో ఖేలో ఇండియా అస్మిత గేమ్స్ ఎవరికి అంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ఉమెన్. సో నెక్స్ట్ వి హ్యావ్ మహారాష్ట్ర అన్వీల్స్ గరుడ దృష్టి. సో వీళ్ళు తీసుకొచ్చింది ఏంటి గరుడ దృష్టి. గరుడ దృష్టి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని రావడం జరిగింది. గరుడ దృష్టి అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకుని రావడం జరిగింది. గరుడ దృష్టి. సో మహారాష్ట్ర అన్వీల్స్ గరుడ దృష్టి టు కంబాట్ సైబర్ క్రైమ్. సో మనం తరచుగా చూస్తున్నది ఏంటి ఈ మధ్య సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాలు. సో రీసెంట్గా భారతదేశంలో కానీ ప్రపంచంలోనే కానీ ఎదుర్కొంటున్న ముప్పేంటి మనకు సైబర్ నేరాలు. సైబర్ నేరాలు. సో ఈ సైబర్ నేరాలను అరికట్టడం కోసం మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివే గరుడ దృష్టి. గరుడ దృష్టి వచ్చేసి మనకేంటి ఏఐ పవర్డ్ టూల్ మానిటర్స్ సోషల్ మీడియా పోస్ట్ అండ్ అఫెన్సివ్ పోస్ట్ రిమూవ్డ్ డెవలప్డ్ లోకల్లీ బై నాగ్పూర్ పోలీస్ ఫ్రమ్ సైబర్ హ్యాక్ టు 1 crore రికవర్డ్ ఫ్రమ్ సైబర్ క్రైమ్ కేసెస్ రిటర్న్డ్ టు ద విక్టిమ్స్. సో సైబర్ క్రైమ్కి సంబంధించిన నేరాలను అరికట్టడం కోసం మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివే మనకు గరుడ దృష్టి. సో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లాంచ్డ్ గరుడ దృష్టి సోషల్ మీడియా మానిటరింగ్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ ఇన్ నాగ్పూర్ టు కర్బ్ ఆన్లైన్ హేట్, మిస్ఇన్ఫర్మేషన్ అండ్ సైబర్ క్రైమ్. సో 3 టార్గెట్స్ ఆన్లైన్ హేట్, మిస్ఇన్ఫర్మేషన్ అండ్ సైబర్ క్రైమ్స్ని నిలువరించడం కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో 10 crore rupees రికవర్డ్ ఫ్రమ్ ద సైబర్ క్రైమ్ కేసెస్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద విక్టిమ్స్. సో ఎవరైతే సైబర్ నేరగాల చేతిలో డబ్బులు పోగొట్టుకున్నారో అలాంటి 10 కోట్ల రూపాయలను రికవర్ చేయడం జరిగింది. ఆ రికవర్ చేసిన అమౌంట్ కూడా ఆ బాధితులకు అందించడం జరిగింది. సో బాధితులకు అందించడం జరిగింది. రికవర్డ్ అమౌంట్ వచ్చేసి బాధితులకు అందించడం జరిగింది. సో ద టూల్ విల్ హెల్ప్ పోలీస్ డిటెక్ట్ హేట్ పోస్ట్. సో ఎవరైనా హేట్ రేట్ చేస్తూ గవర్నమెంట్ని కానీ లేకపోతే ఏదైనా మతాన్ని కానీ లేకపోతే ఎవరైనా ఒక గ్రూప్ని కానీ హేట్ రేట్ చేస్తూ
పోస్టులు పెడితే దాన్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ యాంటీ ఇండియా ప్రాపగాండా. సో భారతదేశానికి వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా ఇది గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాస్ట్ టెన్షన్ కంటెంట్. సో క్యాస్ట్ బేస్డ్‌గా వివక్షను చూపిస్తూ ఏవైనా పోస్టులు చేసినా గానీ దీన్ని అరికట్టడం జరుగుతుంది. అండ్ ఆన్‌లైన్ డ్రగ్ సేల్స్. సో మనకు మాదక ద్రవ్యాలను ఆన్‌లైన్‌లో అమ్మే వాళ్ళను కూడా ఇది మానిటర్ చేస్తుంది. సింపుల్‌గా ఏంటి అంటే సైబర్ నేరాలను ఆన్‌లైన్‌లో మానిటర్ చేయడం కోసం తీసుకొచ్చిన ఒక కొత్త ఇనిషియేటివే మనకొచ్చేసి గరుడ దృష్టి అనే ఒక ఇనిషియేటివ్ బై మహారాష్ట్ర గవర్నమెంట్. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‌పూర్‌లో గరుడ్ దృష్టి సోషల్ మీడియా పర్యవేక్షణ మరియు సైబర్ ఇంటెలిజెన్స్ ప్రాడక్ట్స్‌ను ప్రారంభించారు. దీని ద్వారా ఆన్‌లైన్ ద్వేషము, తప్పుడు సమాచారం మరియు సైబర్ నేరాలను అరికట్టవచ్చు. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాల కేసుల నుండి స్వాధీనం చేసుకున్న 10 కోట్లు బాధితులకు పంపిణీ చేశారు. ఈ సాధనం పోలీసులకు ద్వేషపూరిత పోస్టులు, భారత వ్యతిరేక ప్రచారం, కుల ఉద్రిక్తత కంటెంట్ మరియు ఆన్‌లైన్ మాదక ద్రవ్యాల అమ్మకాలను గుర్తించడంలో సహాయపడుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలను బలోపేతం చేయడానికి ఇతర విభాగాలకు విస్తరించనున్నారు. సో సింపుల్‌గా ఏంటి అంటే మనకు గరుడ దృష్టి అనే ఇనిషియేటివ్‌ని తీసుకొచ్చిన ఒక రాష్ట్రం ఏంటి అంటే మహారాష్ట్ర. సో ఇన్ ఆర్డర్ టు కర్బ్ సైబర్ క్రైమ్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు న్యూట్రలైజ్ ద యాంటీ ఇండియా ప్రాపగాండా అండ్ హేట్ పోస్ట్. సో ఇలాంటి పోస్టులు పెట్టినప్పుడు ఏంటి అంటే అది మానిటరింగ్ చేస్తుంది. సో అది డిటెక్ట్ చేయడం వల్ల వాళ్ళని మనం ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకొచ్చిందే గరుడ ఇనిషియేటివ్. సో నెక్స్ట్ మాండోవరి రివర్. మాండోవి నది. సో రీసెంట్‌గా ఏవైనా నదులు 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైనప్పుడు అది మనకి ఎగ్జామినేషన్‌లో చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా మనకున్నదేంటి మాండోవి రివర్. దీన్నే మనం మహాద్యాయి రివర్ అని కూడా అంటాం. మహాద్యాయి రివర్. సో మాండోవి రివర్ కాన్ఫ్లిక్ట్ ఏ 2 రాష్ట్రాల మధ్య ఉంది అంటే ఒకటి కర్ణాటక, ఇంకొకటి వచ్చేసి గోవా. సో ఒకటి కర్ణాటక, ఇంకొకటి వచ్చేసి గోవా. గోవాకు సంబంధించి కర్ణాటకకు సంబంధించిన మధ్యలో బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్న రివర్ వచ్చేసి మహాద్యాయ్ రివర్, లేకపోతే దీన్ని మనం ఏమంటున్నాం మాండోవి రివర్ అంటున్నాం. మాండోవి రివర్. సో మాండోవి రివర్ ఏ 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదం అంటే మనకు గోవా మరియు కర్ణాటక. సో అదే విధంగా ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు న్యూస్‌లో ఉన్నదేంటి మహానది బిట్వీన్ ఒడిస్సా అండ్ ఛత్తీస్‌గఢ్. ఒడిస్సా అండ్ ఛత్తీస్‌గఢ్. సో రీసెంట్‌గా న్యూస్‌లో ఉన్న మహానది కూడా కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఒడిస్సా అండ్ ఛత్తీస్‌గఢ్. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే వి హావ్ నెంబర్ 1 ఆస్ట్రేలియా పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించడం జరిగింది. సో ఇంతకన్నా ముందు గుర్తించింది ఏంటి యూకే, ఫ్రాన్స్ అండ్ కెనడా. ఇప్పుడు వాళ్ళ సరసన చేరింది ఆస్ట్రేలియా. సో సెకండ్ వచ్చేసి WHO డిక్లేర్డ్ కెన్యా ఫ్రీ ఫ్రమ్ స్లీపింగ్ సిక్నెస్. ఇదేంటి ప్రోటోజోవా వల్ల కలిగే ఒక వ్యాధి స్లీపింగ్ సిక్నెస్. సో నెక్స్ట్ లీప్ 1 మిషన్ బై ధృవ స్పేస్. ధృవ స్పేస్ వాళ్ళు లాంచ్ చేస్తున్న ఒక ప్రైవేట్ మిషన్ వచ్చేసి లీప్ 1. ఇందులో ఆస్ట్రేలియాకు సంబంధించిన అకులా స్పేస్ టెక్ కూడా పాలు పంచుకుంటుంది. సో నెక్స్ట్ ఖేలో ఇండియా అస్మిత గేమ్స్ వచ్చేసి ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ఉమెన్ ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ ద ఉమెన్ పార్టిసిపేషన్ అండ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ద జెండర్ ఈక్వాలిటీ. సో నెక్స్ట్ మహారాష్ట్ర అన్వీల్స్ గరుడ దృష్టి ఇనిషియేటివ్ ఇన్ ఆర్డర్ టు కర్బ్ సైబర్ క్రైమ్స్. సో సైబర్ నేరాలను అరికట్టడం కోసం మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి మనకు గరుడ దృష్టి. సో నెక్స్ట్ వి హ్యావ్ మహాద్యాయి రివర్, దట్ ఈస్ మాండోవి రివర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గోవా అండ్ కర్ణాటక. గోవా మరియు కర్ణాటక మధ్య వివాదాస్పదమైన రివర్ ఏంటి మనకు మాండోవి నది లేకపోతే మహాద్యాయి రివర్ అంటున్నాం. సో ఇవండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. మళ్ళీ విల్ మీట్ అగైన్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వి విల్ రిప్లై బ్యాక్ సూన్. థ్యాంక్ యూ. Hello all, welcome to Igniters Police Academy. Today's current affairs, that is 23 August 2025. So number 1 we have
సో వార్తల్లో నిలిచిన అగ్నిపర్వతం దట్ ఈస్ కిలావియో వాల్కెనో. కిలావియో అగ్నిపర్వతం. సో రీసెంట్గా న్యూస్లో నిలిచిన అగ్నిపర్వతాలు, తర్వాత భూకంపాలు, సునామీ ఇలాంటి ప్రకృతికి సంబంధించిన డిజాస్టర్స్ ఉంటాయి కదండి, వాటిపైన మనకు ఎగ్జామినేషన్లో కంపల్సరీగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. జనరల్ స్టడీస్లో భాగంగా మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్స్. అందులో భాగంగా మనకు అగ్నిపర్వతం రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా నెంబర్ 1 వీ హ్యావ్ కిలావియో వాల్కెనో. సో కిలావియో వాల్కెనో, it is one of the world's most active volcanoes. It is shield type volcano located in the southeastern part of the island of Hawaii. So హవాయి రాష్ట్రానికి సంబంధించి, హవాయి స్టేట్కి సంబంధించింది. కంట్రీ ఏంటి మనకు? యునైటెడ్ స్టేట్స్. సో యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి హవాయి రాష్ట్రానికి సంబంధించిన కిలావియో వాల్కెనో ఇప్పుడు బద్దలవడం జరిగింది. సో రీసెంట్గా ఎక్స్ప్లోడ్ అవడం జరిగింది. సో ఇక్కడ ఇది ప్రపంచంలోనే అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటి. ఇది యునైటెడ్ స్టేట్స్లోని హవాయి రాష్ట్రంలోని హవాయి ద్వీపం యొక్క ఆగ్నేయ భాగంలో ఉన్న షీల్డ్ వాల్కెనో అగ్నిపర్వతం. సో ఇక్కడ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ షీల్డ్ వాల్కెనో టైప్. సో అగ్నిపర్వతం పేరు ఇంపార్టెంట్, కన్సర్న్ దేశం అనేది మనకి ఇంపార్టెంట్. సో అగ్నిపర్వతం దేశం. సో కిలావియో అగ్నిపర్వతం ఎక్కడికి సంబంధించింది? యునైటెడ్ స్టేట్స్కి సంబంధించింది. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న అగ్నిపర్వతాలలో కూడా కొన్ని ఇంపార్టెంట్వి మనం చూస్తే, మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం బిలాంగ్స్ టు ఇటలీ. క్లుచెవ్స్కోయ్ వాల్కెనో బిలాంగ్స్ టు రష్యా. మౌంట్ లెవెటోబీ లకీ వాల్కెనో బిలాంగ్స్ టు ఇండోనేషియా. అదేవిధంగా రీసెంట్గా మనకున్నది ఫ్యూగో వాల్కెనో బిలాంగ్స్ టు గటెమాలా. సో ఇక్కడ ఫ్యూగో వాల్కెనో బిలాంగ్స్ టు గటెమాలా, మౌంట్ లెవెటోబీ లకీ వాల్కెనో బిలాంగ్స్ టు ఇండోనేషియా, మౌంట్ ఎట్నా వాల్కెనో బిలాంగ్స్ టు ఇటలీ, క్లుచెవ్స్కోయ్ వాల్కెనో బిలాంగ్స్ టు రష్యా. సో ఇప్పుడు యాడ్ అయిందేంటి? కిలావియో వాల్కెనో బిలాంగ్స్ టు హవాయి స్టేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో నెక్స్ట్ సెకండ్, కలరా అవుట్బ్రేక్ ఇన్ సూడాన్. కలరా అవుట్బ్రేక్ ఇన్ సూడాన్. కలరా అవుట్బ్రేక్ ఇన్ సూడాన్. దేశం మనకేంటి? సూడాన్. సో సూడాన్లో మనకేంటి అంటే కలరా అవుట్బ్రేక్. సో కలరా వ్యాప్తి దేశం పేరు మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటివి మనకు జనరల్ సైన్స్లో భాగంగా బయాలజీలో డిసీజెస్ చాప్టర్, దట్ ఈస్ వ్యాధులు, ఈ వ్యాధులకు సంబంధించిన టాపిక్లో మనకు ఇంపార్టెంట్. సో ఇప్పుడు న్యూస్లో ఉన్న టాపిక్ కాబట్టి ఏదైనా డిసీజ్ మనకు న్యూస్లో ఉన్నప్పుడు అది వైరలా, బ్యాక్టీరియలా, ఫంగలా, ప్రోటోజోవలా, ఇలాంటివన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అందులో భాగంగా కలరా అంటే మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. కలరా ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. అదేవిధంగా రీసెంట్గా న్యూస్లో ఉన్న ఇతర డిసీజెస్ చూస్తే వీ హ్యావ్ చికెన్ గున్యా. ఇట్ ఈజ్ ఆల్సో ఏ వైరల్ డిసీజ్. సో చికెన్ గున్యా ఆల్సో ఏ వైరల్ డిసీజ్. డెంగ్యూ ఫీవర్ ఈజ్ ఆల్సో ఏ వైరల్ డిసీజ్. పోలియో ఈజ్ ఆల్సో ఏ వైరల్ డిసీజ్. అదేవిధంగా డిప్తీరియా అవుట్బ్రేక్ ఇన్ వెస్ట్రన్ యూరోప్లో పశ్చిమ యూరోప్లో మనకి ఏంటంటే డిప్తీరియా కేసెస్ని చూసాం. ఆ డిప్తీరియా అంటే కూడా మనకి ఏంటంటే బ్యాక్టీరియల్ డిసీజ్. కలరా ఆల్సో ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. టీబీ ఈజ్ ఆల్సో ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. సో ట్రకోమా, రీసెంట్గా WHO ఇండియా మరియు సెనెగల్ దేశాలను ఏమని చెప్పింది? ట్రకోమా రహిత దేశాలుగా చెప్పింది. ట్రకోమా ఫ్రీ కంట్రీస్.
ట్రకోమా రహిత దేశాలుగా WHO సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరికి? ఇండియా మరియు సెనగల్ దేశాలకు. సో ట్రకోమా ఈజ్ ఆల్సో ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పుడన్నా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇలాంటి డిసీజెస్ వచ్చినప్పుడు వైరలా, బ్యాక్టీరియలా, ఫంగలా, ప్రోటోజోలా చూడాలి. కలరా వచ్చేసి ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. సో నెక్స్ట్ we have artificial intelligence based corridor, AI corridor, artificial intelligence corridor in Dubai airport. సో దుబాయ్ ఎయిర్పోర్ట్లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారిడార్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఎయిర్పోర్ట్లలో చెకింగ్ కోసం మనకు చాలా సమయం పడుతుంది. ఇప్పుడు వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల విత్ ఇన్ సెకండ్స్లో ఇమిగ్రేషన్ చెకింగ్స్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది. సో ఇనిషియేటివ్ ఎక్కడ? దుబాయ్లో. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. దుబాయ్ లాంచెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ప్యాసింజర్ కారిడార్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ passenger corridor to clear immigration in seconds. Dubai International Airport, the world's busiest hub for international travel, has launched an AI powered passenger corridor that allows travelers to clear immigration in seconds without presenting the documents. సో ఇంతకుముందు డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేయాలి, వాటిని వాళ్ళు వెరిఫై చేయాలి, చాలా టైం టేకింగ్ ఉండేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ తోటి విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు వాళ్ళ చెకింగ్ని కంప్లీట్ చేసుకొని పోతున్నారు. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ట్రావెల్ వితౌట్ బార్డర్స్ ఇనిషియేటివ్. సో దెర్ ఈజ్ ఎ ఇనిషియేటివ్ కాల్డ్ ట్రావెల్ వితౌట్ బార్డర్స్. అందులో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్యాసింజర్ కారిడార్ని మనం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చూస్తున్నాం. అక్కడ ఏంటి అంటే ఇమిగ్రేషన్ చెకింగ్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్, ద సిస్టమ్ రిప్రజెంట్ ఏ మేజర్ లీప్ ఇన్ స్మార్ట్ ట్రావెల్ టెక్నాలజీ కంబైనింగ్ స్పీడ్, సెక్యూరిటీ అండ్ కన్వీనియన్స్. సో సింపుల్గా ఏంటి అంటే ఇమిగ్రేషన్ చెకింగ్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్, అంతర్జాతీయ ప్రయాణానికి ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే కేంద్రమైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల పత్రాలను సమర్పించకుండానే సెకండ్లలో ఇమిగ్రేషన్ క్లియర్ చేయడానికి అనుమతించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్రయాణికుల కారిడార్ను ప్రారంభించింది. ట్రావెల్ వితౌట్ బార్డర్స్ చొరవలో భాగంగా ఈ వ్యవస్థ వేగం, భద్రత, సౌలభ్యాన్ని మిళితం చేస్తూ స్మార్ట్ టెక్నాలజీతో పెద్ద ముందడుగును సూచిస్తుంది. సింపుల్గా ఏంటి అంటే ఈ ఇమిగ్రేషన్ చెకింగ్ని టైం టేకింగ్ ప్రాసెస్ నుంచి విత్ ఇన్ సెకండ్స్లో కంప్లీట్ అయ్యే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిందే ఏఐ పవర్డ్ ప్యాసింజర్ కారిడార్. ఎక్కడ? దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి వాళ్ళను విత్ ఇన్ సెకండ్స్లోనే మొత్తం స్కాన్ అయిపోతుంది, వాళ్ళ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వెరిఫై అయిపోతాయి. వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్లోనే ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోబోతున్నారు. విత్ ఇన్ సెకండ్స్లోనే ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ ఇనిషియేటివ్ అండర్ ట్రావెల్ వితౌట్ బార్డర్స్. సో నెక్స్ట్, కేరళ, ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ లిటరసీ స్టేట్. ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ లిటరసీ స్టేట్. డిజిటల్ అంటే ఏంటి? డిజిటల్ అంటే మినిమం నాలెడ్జ్ టు ఆపరేట్ ద డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్. అది స్మార్ట్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, లేకపోతే ఆ పేమెంట్స్ చేయడం కానీ ఇలాంటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసే మినిమం నాలెడ్జ్ వస్తే దాన్ని మనం ఏమంటున్నాం? డిజిటల్ లిటరసీ అంటున్నాం. సో ఇండియాలో మొట్టమొదటి రాష్ట్రం ఏంటి? డిజిటల్ లిటరసీ సాధించిన రాష్ట్రం ఏంటి అంటే కేరళ. సో ఇండియాస్ ఫస్ట్ స్టేట్ ఏంటి? కేరళ టు అచీవ్ ఫస్ట్ డిజిటలీ లిటరేట్ స్టేట్ హోదా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ డిజిటల్లీ లిటరేట్ స్టేట్ ఏంటి అంటే మనకు కేరళ. అక్కడ ఏంటి అంటే ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ మినిమం నాలెడ్జ్ ఓవర్ ద డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్. దాన్ని మనం ఏమంటున్నాం? డిజిటల్ లిటరసీ అంటున్నాం. స్టేట్ వచ్చేసి మనకు కేరళ. సో కేరళ, let us discuss in detail. Kerala recently achieved a landmark in India's digital journey by becoming the first fully digital literate state. India's first fully digital literate state.
This milestone marks the successful completion of the first phase of the Digi Kerala project. సో సింపుల్గా భారతదేశంలో డిజిటల్ అక్షరాస్యత సంపాదించిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటి అంటే కేరళ. సో కేరళ ఇటీవల భారతదేశ డిజిటల్ ప్రయాణంలో మొదటి పూర్తి డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించడం ద్వారా ఒక మైలురాయిని సాధించింది. ఈ మైలురాయి డిజి కేరళ ప్రాజెక్టు యొక్క మొదటి దశ విజయవంతంగా పూర్తి కావడాన్ని సూచిస్తుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఒక సూపర్లేటివ్ టాపిక్. కేరళ బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ లిటరరీ స్టేట్. డిజిటల్లీ లిటరరీ స్టేట్ ఏంటి అంటే మనకు కేరళ. సో మనం రీసెంట్గా చూస్తుంది ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రీసెంట్లీ కంప్లీటెడ్ 5 ఇయర్స్. రీసెంట్లీ కంప్లీటెడ్ 5 ఇయర్స్. అందులో భాగంగా ఉల్లాస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఉల్లాస్ ప్రోగ్రామ్, ఇందులో ఉల్లాస్ ప్రోగ్రాంలో 100% లిటరసీ సాధించిన రాష్ట్రాలు ఏంటి అంటే ఫస్ట్ మిజోరాం, సెకండ్ వచ్చేసి గోవా, మూడో స్థానంలో ఉన్నది ఏంటి అంటే మనకు త్రిపుర. సో ఉల్లాస్ ప్రోగ్రామ్కి అనుగుణంగా మొదటి స్థానంలో నిలిచింది మిజోరాం, రెండో స్థానంలో నిలిచింది గోవా, మూడో స్థానంలో నిలిచింది మనకు త్రిపుర. అదే ఓవరాల్ లిటరసీ రేట్ ప్రకారంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నది మిజోరాం, నెంబర్ 2 స్థానంలో ఉన్నది లక్షద్వీప్, నెంబర్ 3 స్థానంలో ఉన్నది త్రిపుర, 4వ స్థానంలో కేరళ, 5వ స్థానంలో గోవా. సో మొదటి స్థానంలో మనకు మిజోరాం. ఎంత? మిజోరాం పర్సంటేజ్ 98.2%. నెక్స్ట్ లక్షద్వీప్ పర్సంటేజ్ ఎంత? 97.3. మూడో స్థానంలో త్రిపుర పర్సంటేజ్ ఎంత? 95.6. అదేవిధంగా 4వ స్థానంలో కేరళ లిటరసీ రేట్ ఎంత? 95.3, 95.3. 5వ స్థానంలో గోవా పర్సంటేజ్ ఎంత? 93.6. ఇది వచ్చేసి ఏంటి? అక్షరాస్యత లిటరసీ రేట్లు. అదే ఉల్లాస్ ప్రోగ్రాంలో భాగంగా 100% లిటరసీ సాధించిన రాష్ట్రాలు ఏంటి అంటే మొదటి రాష్ట్రం మిజోరాం, రెండో రాష్ట్రం గోవా, మూడో రాష్ట్రం త్రిపుర. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రీసెంట్లీ కంప్లీటెడ్ 5 ఇయర్స్. సో నెక్స్ట్ వార్తల్లో నిలిచిన ఐఐటి పైన క్వశ్చన్ లేకుండా మనం క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయలేం. అందులో భాగంగా వార్తల్లో నిలిచిన ఐఐటీస్ పైన వి షుడ్ ఫోకస్. ఆగ్నేయ. సో ఇక్కడ ఐఐటి మద్రాస్ వాళ్ళు సృష్టించిన ఒక సోలార్ కార్ని మనం ఏమంటున్నామంటే ఆగ్నేయ అంటున్నాం. సోలార్ కార్ పేరు వచ్చేసి ఆగ్నేయ. సో ఆగ్నేయ ఈజ్ ఏ హై పర్ఫార్మెన్స్ సోలార్ పవర్డ్ రేసింగ్ కార్ బిల్ట్ బై ద టీమ్ అగ్నిరథ్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ ఫర్ ద బ్రిడ్జ్స్టోన్ వరల్డ్ సోలార్ ఛాలెంజ్ 2025 ఇన్ ఆస్ట్రేలియా. సో 2025లో సెప్టెంబర్లో ఆస్ట్రేలియాలో సోలార్ కాంపిటీషన్స్ జరగబోతున్నాయి. ఆ సోలార్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం కోసం సోలార్ పవర్డ్ రేసింగ్ కార్ని సృష్టిస్తూ వార్తల్లో నిలిచిన ఐఐటి ఏంటి అంటే మనకు ఐఐటి మద్రాస్. ఆగ్నేయ అనేది ఆస్ట్రేలియాలో జరిగే బ్రిడ్జ్స్టోన్ వరల్డ్ సోలార్ ఛాలెంజ్ 2025 కోసం ఐఐటి మద్రాస్కి చెందిన టీమ్ అగ్నిరథ్ నిర్మించిన అధిక పనితీరు గల సౌరశక్తితో నడిచే రేసింగ్ కార్ని మనం ఏమంటున్నాం? ఆగ్నేయ అంటున్నాం. సింపుల్గా ఐఐటి మద్రాస్ సృష్టించింది ఏంటి అంటే ఆగ్నేయ. ఇది సోలార్ రేసింగ్ కార్ సృష్టించింది ఎవరు? ఐఐటి మద్రాస్. అదే ప్రీవియస్గా మనం చూసింది ఏంటి? ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో డ్రైవర్లెస్ షటిల్ బస్సెస్ను చూసాం. సో డ్రైవర్ రహిత బస్సెస్ ఎక్కడిని చూస్తాం మనం? ఐఐటి హైదరాబాద్లో చూసాం. డ్రైవర్ లేకుండా నడిచే బస్సెస్ని మనం చూసింది ఐఐటి హైదరాబాద్. ఇక్కడ సోలార్ రేసింగ్ కార్ పేరు వచ్చేసి ఆగ్నేయ, డెవలప్డ్ బై ఐఐటి మద్రాస్. సో నెక్స్ట్ గంబూసియా చేపలు. సో ఇక్కడ గంబూసియా చేపలు ఏంటి అంటే మనకు వర్షాకాలంలో మనం తరచుగా చూసేది ఏంటి అంటే జ్వరాలు, మస్కిటోస్, దోమల వలన మనకేంటి అంటే విష జ్వరాలు రావడం చూస్తున్నాం. దోమల వలన జ్వరాలు ఎగ్జాంపుల్ ఏంటి? చికెన్ గున్యా కానీ,
డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇలాంటి మస్కిటో బార్న్ డిసీజెస్ని మనం వర్షాకాలంలో చూస్తున్నాం. అదే గంబూసియా చేపలు ఆ నీటిలో వదలడం వల్ల ఏమవుతుంది అంటే దోమలకు సంబంధించిన లార్వాని ఇవి తినడం వల్ల దోమల సంతతి తగ్గిపోతుంది. సో దోమలు సంతతి తగ్గిపోతుంది, మనకేంటంటే విషజ్వరాలు ప్రబలకుండా ఉంటాయి అనే ఒక ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ ఈ గంబూసియా చేపలను వాటర్లలో ఇంట్రడ్యూస్ చేయడం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది, ఈ గంబూసియా చేపల వల్ల వాటర్లోని ఈక్విలిబ్రియం చెడిపోతుంది. సో ఆ ఎన్విరాన్మెంట్, వాటర్ ఎన్విరాన్మెంట్ మొత్తం ఆ ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి పర్యావరణ వాదులు వాదించడం కూడా మనం చూస్తున్నాం. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. గంబూసియా చేపలు తెలంగాణలో మరియు దోమల నియంత్రణ కోసం ఉపయోగించబడుతున్నాయి. దోమల లార్వాలను తగ్గించడానికి మరియు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి వానాకాలంగా సంక్రమించే వ్యాధులను నివారించడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వంటి స్థానిక సంస్థలు మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య విభాగాలు చేపలను నీటి వనరులలోకి విడుదల చేస్తున్నాయి. సో ఇక్కడ వాటర్ దగ్గర వీళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేంటి అంటే దోమలకు సంబంధించిన లార్వాను తింటూ జీవనం సాగిస్తుంది, తద్వారా దోమల సంతతి అనేది తగ్గుతుంది. నెక్స్ట్, వ్యాధి నివారణకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ గంబూసియా స్థానిక జలచరాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి అని ఒక వాదన. దీనిని పర్యావరణ ప్రభావం గురించి ఆందోళన వ్యక్తమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే పర్యావరణం పైన కూడా ప్రభావం ఉంటుంది. దానిలో భాగంగా గంబూసియా చేపలు. సో ఇక్కడ గంబూసియా ఫిష్ ఆర్ ప్రజెంట్ అండ్ యూటిలైజ్డ్ ఇన్ తెలంగాణ ఫర్ మస్కిటో కంట్రోల్ విత్ లోకల్ బాడీస్ లైక్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ డిస్ట్రిక్ట్ మెడికల్ health departments, releasing the fish into the water bodies to reduce the mosquito larva and prevent vector-borne diseases like dengue, malaria. So dengue, మలేరియా, చికెన్ గున్యా ఇలాంటి జ్వరాల నుంచి జనాలను కాపాడడం కోసం గవర్నమెంట్ గంబూసియా చేపలను తీసుకొచ్చి ఈ నీటి వనరులలో వీటిని ప్రవేశపెట్టబోతుంది. కానీ ఇక్కడ పర్యావరణం పైన కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సో ఇది పర్యావరణం పైన కూడా ప్రభావం చూసే అవకాశాలు ఉన్నాయి, ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి పర్యావరణవేత్తలు కూడా ఆందోళన వ్యక్తపరచడం చూస్తున్నాం. సో ఒకటి ఏంటి అంటే ఇక్కడ మంచి కోసం తీసుకొస్తున్నారు, కానీ ఏంటి అంటే ఈ వాటర్ బాడీస్కి సంబంధించిన ఈక్విలిబ్రియం అనేది కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఎన్విరాన్మెంటలిస్ట్ చెప్తున్నారు. సో ఈరోజు టాపిక్స్ని ఒకసారి రీకాల్ చేస్తే, సో నెంబర్ 1 వీ హ్యావ్ కిలావియో వాల్కనో, హవాయి రాష్ట్రానికి సంబంధించింది, యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్, కలరా అవుట్బ్రేక్ ఇన్ సూడాన్. కలరా ఏంటి? ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ కారిడార్ ఇన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ దుబాయ్. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ లిటరేట్ స్టేట్ వచ్చేసి మనకు కేరళ. ఐఐటి మద్రాస్ వాళ్ళు రూపొందించింది ఏంటి? ఆగ్నేయ అనే సోలార్ రేసింగ్ కార్ని వాళ్ళు రూపొందించడం జరిగింది. నెక్స్ట్, దోమల నివారణ కోసం తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి గంబూసియా చేపలను నీటి వనరులలో ప్రవేశపెట్టబోతున్నారు. సో దీన్ని మనం గంబూసియా చేపలు అంటున్నాం. సో ఇవండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. విల్ ట్రై టు రిప్లై సూన్. థ్యాంక్ యూ.